రీసెంట్లీ నాకు ఒక టెక్స్ట్ వచ్చింది ఇన్స్టాగ్రామ్లో. ఆ అమ్మాయి నాకు ఏం మెసేజ్ పెట్టిందంటే, అక్క నాకు ఎక్కడ చూసినా ఎక్కడ వెతికినా నాకు హ్యాపీనెస్ దొరకడం లేదు. ఈ హ్యాపీనెస్ నా లైఫ్లో రావాలంటే నేను ఏం చేయాలక్క? నేను నా లైఫ్తో చాలా ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నాను. ఐఎమ్ వెరీ ఫ్రస్ట్రేటెడ్ విత్ మై లైఫ్. సమ్టైమ్స్ ఐ థింక్ లైక్ గివింగ్ అప్. ఐ ఫీల్ లైక్ గివింగ్ అప్ ఇన్ మై లైఫ్. ఈ హ్యాపీనెస్ నాకు ఎలా దొరికిద్ది అక్క? మీ దగ్గర ఏమైనా సొల్యూషన్ ఉందా అని నాకు మెసేజ్ పెట్టింది. ఆ మెసేజ్ పెట్టినప్పుడు నేను దానికి రిప్లై ఏమి ఇచ్చానంటే, అవును, ఐ క్యాన్ హెల్ప్ యూ విత్ దిస్. ఐ క్యాన్ హెల్ప్ యూ విత్ హౌ టు బీ హ్యాపీ ఇన్ లైఫ్. కానీ నువ్వు కొన్ని విషయాలు మాత్రం నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఆ విషయాలు ఏంటంటే, ఫస్ట్ థింగ్, హ్యాపీనెస్ దొరకదే రాదు. వెన్ యూ గో ఇన్ సర్చ్ ఆఫ్ హ్యాపీనెస్, యూ కెన్ నెవర్ ఫైండ్ హ్యాపీనెస్. దొరికినప్పుడు హ్యాపీనెస్ మన దగ్గరికి రాదు, మనమే దాని దగ్గరికి వెళ్ళాలి. యూ హ్యావ్ టు క్రియేట్ యువర్ హ్యాపీనెస్. నువ్వు హ్యాపీనెస్ క్రియేట్ చేస్తేనే నీ లైఫ్లోకి వచ్చేది. అదే నువ్వు హ్యాపీనెస్ని ఒక గోల్లా అనుకున్నావు అనుకో, ఓకే నేను హ్యాపీగానే ఉండాలి, ఏదైనా సరే నేను పాజిటివ్గా ఉండాలని అట్లా అనుకుంటే యూ కెన్ నెవర్ బీ హ్యాపీ. దిస్ ఇస్ నాట్ ఎనీ కైండ్ ఆఫ్ ఒక జాబ్ని సంపాదించుకోవాలి ఆర్ ఒక హౌస్ని సంపాదించుకోవాలి. దిస్ ఇస్ నాట్ దాట్ కైండ్ ఆఫ్ గోల్. ఇది హ్యాపీనెస్ అనేది మన లైఫ్లో ఎలా వచ్చిందంటే, మన హ్యాబిట్స్ని బట్టి. మన హ్యాబిట్స్ ఎట్లా ఉన్నాయి, మన పార్ట్నర్తో కానీ, మన లైఫ్ పార్ట్నర్తో కానీ, ఆర్ మన ఫ్యామిలీ మెంబర్స్, ఎనీబడి, మన ఫ్రెండ్స్, మనం జాబ్ చేసిన ప్లేస్లో కానీ, ద వే యూ బిహేవ్ విత్ పీపుల్, మీ బిహేవియర్ వాళ్ళు ప్రతి అట్లా ఉన్నది, దాన్ని బట్టి మీ హ్యాపీనెస్ అయి ఉంటుంది. కానీ అదే నువ్వు హ్యాపీనెస్ని వెతకడానికి వెళ్తే నీకు ఎప్పుడు హ్యాపీనెస్ దొరకదు. ఇంకొక మాట ఏంటంటే, నీ హ్యాపీనెస్ని ఎప్పుడు ఏదైనా ఆబ్జెక్ట్ మీద కానీ, ఏదైనా థింగ్ మీద కానీ, ఏదైనా పర్సన్ మీద కానీ అటాచ్ చేసి ఉంచితే నీకు హ్యాపీనెస్ దొరకదు. నువ్వు సపోజింగ్ ఒక ఆబ్జెక్ట్ మీద హ్యాపీనెస్ని పెట్టుకున్నావు అనుకో, లైక్ కొంతమందికి మూవీస్ చూసే అలవాటు ఉంటుంది. మూవీకి వెళ్ళిన తర్వాత మూవీ చూసినంత వరకు దే విల్ బీ గుడ్, వాళ్ళకి బాగానే ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళు మూవీ నుంచి బయటకు వస్తారు, వాళ్ళు మళ్ళీ అదే సాడ్ లైఫ్లోకి వెళ్ళిపోతారు. సో ఆ ఆబ్జెక్ట్ని బట్టి మన హ్యాపీనెస్ని అటాచ్ చేస్తే అది ఎప్పటికీ రాదు. కొంతమంది సీరియల్స్ చూస్తారు, కొంతమంది ఒకేషన్స్ కోసం వెయిట్ చేస్తారు. క్రిస్మస్ కానీ, న్యూ ఇయర్ కానీ, ఈస్టర్ కానీ, ఓకే ఈ ఒకేషన్ వస్తే నేను హ్యాపీగా ఉంటాను. ఆ ఒకేషన్ అయిన తర్వాత మళ్ళీ సేమ్ అదే లైఫ్. కొంతమంది వాళ్ళ హ్యాపీనెస్ని ఒక పర్సన్ని బట్టి, ఒక పర్సన్తో అటాచ్ చేస్తుంది. ఈ పర్సన్ ఉంటేనే నేను హ్యాపీగా ఉంటాను. అట్లాంటిది హ్యాపీనెస్ కూడా వ్యర్థమే. బికాస్ ఆ పర్సన్ మన నుంచి దూరం అయినప్పుడు, ఆ పర్సన్ అన్ఫార్చునేట్లీ ఆర్ విత్ ఎనీ కైండ్ ఆఫ్ డిస్గ్రేస్ ఆ పర్సన్ డెత్ అయినప్పుడు మన హ్యాపీనెస్ కూడా ఆ పర్సన్తో పాటు వెళ్ళిపోయింది. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ టెంపరీ. ఏ ఆబ్జెక్ట్ కానీ, ఏ థింగ్ కానీ, ఏ పర్సన్ కానీ, ఇవన్నీ ఎప్పుడు ఉండేవి కాదు. ఒకటే మనతో ఎప్పుడు శాశ్వతంగా ఉంటుంది. దట్ ఈస్ గాడ్స్ లవ్. ఇఫ్ యూ అటాచ్ యువర్ హ్యాపీనెస్ విత్ గాడ్, యూ విల్ ఆల్వేస్ బీ హ్యాపీ. బికాస్ మనకి ఇటర్నల్ లవ్ ఇచ్చేది ఇట్స్ ఓన్లీ అండ్ ఓన్లీ గాడ్. మీకు తెలుసా అండి, హ్యాపీనెస్ పాల్ ద టాపిక్ మీతో ఇవాళ ఏం మాట్లాడాలని అనుకుంటాను. ఐ వుడ్ లైక్ టు డిస్కస్ విత్ యూ ఆల్ ఫ్రమ్ ద ఫిలిపియన్స్, ద బుక్ ఆఫ్ ఫిలిపియన్స్. పాల్ ఈ బుక్ రాసినప్పుడు, వెన్ హీ రోట్ దిస్ లెటర్ టు ఫిలిపియన్స్, మీకు తెలుసా అండి, అప్పుడు హీ ఈజ్ ఇన్ ప్రిజన్, జైల్లో ఉన్నారు అప్పుడు. అండ్ మీరు బైబిల్ అంతట్లో చూస్తే ఫిలిపియన్స్లోనే లవ్, జాయ్, పీస్ అట్లాంటివి, హ్యాపీనెస్ లాంటివి వర్డ్స్, అది చాలా చిన్న, దట్స్ అ వెరీ స్మాల్ బుక్ ఇన్ న్యూ టెస్టిమెంట్. కానీ దాంట్లోనే లవ్, జాయ్, పీస్, హ్యాపీనెస్ వర్డ్స్ ఎక్కువ ఉంటాయి. కానీ ఆ బుక్ ఎక్కడ కూర్చొని రాశారు? ప్రిజన్లో ఉన్నప్పుడు, జైల్లో ఉన్నప్పుడు రాశారు. సో మన సిచ్యువేషన్ని బట్టి, మన ప్లేస్ని బట్టి, మన ఆబ్జెక్ట్స్ని బట్టి మన హ్యాపీనెస్ ఎప్పుడు అటాచ్ అయి ఉండకూడదు. జస్ట్ లైక్ పాల్ ఈ ఫిలిపియన్స్, గోయింగ్ త్రూ దిస్ బుక్ ఆఫ్ ఫిలిపియన్స్ మనం ఏం నేర్చుకుంటామంటే, మన హ్యాపీనెస్ ఎప్పుడు, నెవర్ కీప్ యువర్ హ్యాపీనెస్ అటాచ్ టు ఎనీథింగ్. ఇంకొక మాట ఏంటంటే, పౌల్ ఈ లెటర్ రాసినప్పుడు వాట్ హీ టెల్స్ ఇస్ దిస్, మన లైఫ్లో హ్యాపీనెస్ మనకి ఎట్లా దొరికిద్ది? ఒక మంచి హౌస్ ఉంటే దొరికిద్దా? ఒక మంచి కార్ ఉంటే, ఒక మంచి ఎనీ కైండ్ ఆఫ్ బిగ్ ఎసెట్ మన దగ్గర ఉంటే మనకి దొరకదు. మన హ్యాపీనెస్ మన రిలేషన్షిప్స్ని బట్టి ఉంటుంది. మన హస్బెండ్తో కానీ, మెయిన్లీ వాట్ ఐ వాంట్ టు టాక్ టు యూ ఆల్ టుడే ఈజ్ అబౌట్ అ రిలేషన్షిప్ బిట్వీన్ అ హస్బెండ్ అండ్ అ వైఫ్. మన హస్బెండ్తో మన రిలేషన్షిప్ ఎలా ఉంది, మన వైఫ్తో మన రిలేషన్షిప్ ఎలా ఉంది, ఆ రిలేషన్షిప్ని బట్టి మన హ్యాపీనెస్ ఉంటుంది. కానీ ఆ హ్యాపీనెస్ కెన్ నెవర్ బీ డిస్క్రైబ్డ్ బై నాన్ లివింగ్ థింగ్స్.
మీకు అందరికీ కెఫే కాఫీ డే ఓనర్ గురించి తెలుసు అనుకుంటాను, విజీ సిద్ధార్థ. ఆయన దగ్గర చాలా మనీ ఉంది. హీ వాజ్ వన్ అమాంగ్ ద టాప్ 10 బిజినెస్ మెన్ ఇన్ ఇండియా. కానీ లాస్ట్ ఇయర్ హీ సూసైడెడ్. ఆ సూసైడ్ నోట్లో ఏం రాశారు తెలుసా అండి? ఐ హ్యాడ్ ఎవ్రీథింగ్, నా దగ్గర అన్నీ ఉన్నాయి. ఇండియాలో ఐ డోంట్ నో ద కరెక్ట్ నంబర్, కానీ నా ఇండియాలో మాకు చాలా బ్రాంచెస్ ఉన్నాయి. నాట్ ఓన్లీ ఇండియా, వీ హ్యావ్ బీన్ స్ప్రెడెడ్ వరల్డ్ వైడ్. కానీ నాకు నా లైఫ్లోనే హ్యాపీనెస్ లేదు. ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ మై వైఫ్ ఆర్ మై ఫ్యామిలీ. సో దిస్ ఈస్ ద రీజన్ నేను ఈ సూసైడ్ చేసుకుంటున్నాను. సో ఏం జరిగింది ఇక్కడ? ఎంత మనీ ఉన్నా, ఎంత లగ్జరీ ఉన్నా, హీ హ్యాడ్ ఎవ్రీథింగ్, ఏదైనా కొనుక్కోవచ్చు. బట్ హీ కుడెంట్ బై హ్యాపీనెస్. హీ కుడెంట్ బై అ పీస్ఫుల్ రిలేషన్షిప్ విత్ హిస్ వైఫ్. అది ఎలా వచ్చింది? మన బిహేవియర్. మేబీ బిహేవియర్లో ఏమైనా తేడా ఉందేమో. దట్స్ ద రీజన్ హీ కుడెంట్ బీ హ్యాపీ విత్ హిస్ లైఫ్ అండ్ ఫైనల్గా డిప్రెషన్లో వచ్చి హీ సూసైడెడ్. సో బైబిల్ మనం అందరు బైబిల్స్ ఓపెన్ చేస్తే ఫిలిపియన్స్లో నుంచి 1st చాప్టర్ 1-11. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి వ్రాయున్నది. మన తండ్రియగు దేవుని నుండి ప్రభువగు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉండట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయుచు నేను మిమ్మును జ్ఞాపకం చేసుకున్నప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నా బంధకముల యందును నేను సువార్త పక్షమున వాదించుట యందును దానిని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు గనుక నేను మిమ్మును నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. ఇందుచేత మిమ్మునందరినీ గూర్చి ఇలాగు భావించుట నాకు ధర్మమే. క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేనెంత అపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావలేననియు ప్రార్థించుచున్నాను. సో ఇక్కడ ఈ 1-11 వాక్యాల నుంచి ఐ వాంట్ టు టెల్ యూ ఆల్ సంథింగ్స్. కొన్ని విషయాలు మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. మన లైఫ్లో మన రిలేషన్షిప్స్తో మనం హ్యాపీగా ఉండాలంటే మనం ఎలా జీవించాలనేది. ద ఫస్ట్ థింగ్ ఈజ్ బీయింగ్ గ్రేట్ఫుల్ అబౌట్ ద పీపుల్ ఇన్ యువర్ లైఫ్. మన లైఫ్లో ఉన్న వాళ్ళ గురించి మనం ఎప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇది చాలా సింపుల్ ఫండా అండి. ఇట్స్ అ వెరీ సింపుల్ ఫార్ములా ఫర్ బీయింగ్ హ్యాపీ ఇన్ లైఫ్. మన లైఫ్లో మనం హ్యాపీగా ఉండాలంటే మన పార్ట్నర్ని బట్టి, మన లైఫ్ పార్ట్నర్ని బట్టి, మన హస్బెండ్ ఆర్ వైఫ్ని బట్టి మనం ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎంత ఎక్కువ కృతజ్ఞత కలిగి ఉంటాం అంత మనం హ్యాపీగా ఉంటాం. అదే మనం ఎంత తక్కువ కృతజ్ఞత కలిగి ఉంటాం అదే మనం అన్హ్యాపీగా ఉంటానే ఉంటాం. ఫిలిపియన్స్ 1:3 ఏముంటుందంటే, ఐ థ్యాంక్ మై గాడ్ ఎవ్రీ టైమ్ ఐ రిమెంబర్ యూ ఇన్ మై ప్రేయర్స్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. సో ఇక్కడ పౌలు ఏమంటున్నారంటే, నేను ఎప్పుడు మీ గురించి అనుకున్నప్పుడు ఐ ఆల్వేస్ థ్యాంక్ గాడ్ ఫర్ యూ ఆల్. మనం కూడా మన లైఫ్లో గుడ్ థింగ్స్ని, మంచి మంచి విషయాలనే గుర్తుపెట్టుకోవాలి, కానీ మన లైఫ్లో జరిగిన చిన్నవి బ్యాడ్ థింగ్స్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకోకూడదు. వీ షుడ్ ఆల్వేస్ లెట్ దెమ్ గో. అవి అక్కడే వదిలేయాలి. మీరు మీ లైఫ్లో మీ హస్బెండ్ని బట్టి కృతజ్ఞత కలిగి ఉన్నారా? మీ హస్బెండ్ గురించి మీరు ఎప్పుడైనా థ్యాంక్ఫుల్గా ఉన్నారా? స్టార్టింగ్లో మ్యారేజ్ అయినా స్టార్టింగ్లో అందరు థ్యాంక్ఫుల్గా ఉంటారు, అందరు చాలా కృతజ్ఞత కలిగి ఉంటారు. అవును దేవా, థ్యాంక్స్, రియలీ ఐ థ్యాంక్ యూ లార్డ్ ఫర్ గివింగ్ మీ సచ్ కైండ్ ఆఫ్ అ హస్బెండ్ ఆర్ అ వైఫ్. నేను చాలా హ్యాపీగా ఉన్నానని మనం స్టార్టింగ్లో అందరం అనుకుంటాం. కానీ ఎట్లా అయితే ఇయర్స్ గడుస్తూ ఉంటాయి, వాళ్ళ రియల్ నేచర్ మన ముందుకు వస్తూ ఉంటుంది. వాళ్ళు ఎట్లా ఉన్నారు, అప్పుడు మన కంప్లైంట్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. ఈ పర్సన్ నా కోసం ఇది చేయలేదు, ఈ పర్సన్ నా కోసం అది చేయలేదు, దీన్ని బట్టి నేను హ్యాపీగా లేవు, నన్ను ఇక్కడ తిట్టారు, నన్ను అందరి ముందు అవమానపరిచారు, అట్లాంటివి ఎక్కువ ఉంటాయి. కానీ కృతజ్ఞత కలగడం కానీ థ్యాంక్ఫుల్గా ఉండడం మనం మర్చిపోతూ ఉంటాం. ఎట్లా అయితే
ద లాంగర్ యూ నో సమ్వన్ ద మోర్ యూ టేక్ దెమ్ ఫర్ గ్రాంటెడ్. ఎలా అయితే ఇయర్స్ గడుస్తూ ఉంటాయి అట్లా మనం మన పార్ట్నర్ని బట్టి మన పార్ట్నర్ని చాలా లైట్గా తీసుకుంటూ ఉంటాం. ఎప్పుడైతే మన లైఫ్లో కృతజ్ఞత తక్కువ ఉంటుంది అప్పుడు మనకి వాళ్ళ ఫాల్ట్స్ కూడా ఎక్కువ కనపడుతూ ఉంటాయి. మీకు తెలుసా అండి, పౌల్కి వెన్ హీ స్టార్టెడ్ ద చర్చ్ ఇన్ ఫిలిపి, అక్కడ అంతా మంచిగా లేదు. చర్చ్ స్టార్ట్ చేసినప్పుడు హీ వాజ్ బీటెన్ అప్. పౌల్ని కొట్టారు, వాళ్ళతో ఉన్న వాళ్ళందరినీ, సర్వెంట్స్ ఆఫ్ క్రైస్ట్ అందరినీ కొట్టారు. హీ వాజ్ సెంట్ ఇన్ టు ద ప్రిజన్. అక్కడే ఎర్త్ క్వేక్ కూడా వచ్చింది. దేర్ వర్ సో మెనీ బ్యాడ్ మెమరీస్. కొన్ని చెడ్డ జ్ఞాపకాలు కూడా ఉన్నాయి, కానీ ఎక్కడ ఫిలిపియన్స్కి రాసిన పత్రికలో ఎక్కడ మెన్షన్ చేయలే. ఎందుకు తెలుసా అండి? బికాస్ పాల్ వాంట్స్ టు రిమెంబర్ ఓన్లీ ద గుడ్ మెమరీస్. మెమరీస్ ఎలా ఉంటాయి అంటే, మెమరీస్ మన లైఫ్లో ఒక చాయిస్లా వస్తాయి. మన మంచి మెమరీస్ని, మన మంచి జ్ఞాపకాలని గుర్తుపెట్టుకోవడానికి ఇష్టపడుతున్నామా, మన చెడ్డ జ్ఞాపకాలని గుర్తుపెట్టడం, వీ వాంట్ టు రిమెంబర్ ద బ్యాడ్ మెమరీస్ ఇన్ అవర్ లైఫ్. ఎప్పుడైతే మనం గుడ్ మెమరీస్ని గుర్తుపెడతాం అప్పుడే మనం హ్యాపీగా ఉంటాం. చిన్న చిన్న విషయాలు, లైక్ దెర్ విల్ బీ ఫ్యూ మెమరీస్. ఒక 30 మెమరీస్లో ఒక 29 బ్యాడ్ మెమరీస్ అయి ఉండొచ్చు, కానీ దెర్ విల్ బీ వన్ గుడ్ మెమరీ. ఆ గుడ్ మెమరీనే గుర్తుపెట్టుకోవాలి, కానీ రిమూవ్ అండ్ త్రూ అవే ద బ్యాడ్ మెమరీస్. ఈ చెడ్డ జ్ఞాపకాల నుంచి ఎలా బయటికి రావాలంటే దెర్ ఆర్ 2 థింగ్స్. ఒక 2 విషయాలు మీరు గుర్తుపెట్టుకుంటే, ద ఫస్ట్ వన్ ఈజ్ రిమెంబర్ ద బెస్ట్ అండ్ ఫర్గెట్ ద రెస్ట్. ఏదైతే మంచిది అది గుర్తుపెట్టుకొని, ఏదైతే చెడ్డది అది మర్చిపోవాలి. ఇది నేను నా హస్బెండ్ దగ్గర, ఐ రియలీ లెర్న్ దిస్ థింగ్ ఫ్రమ్ మై హస్బెండ్. నేను ఇంతకు ముందు ఆల్ మై లైఫ్ బిఫోర్ మ్యారేజ్ నాకు బ్యాడ్ మెమరీస్ నేను ఎక్కువ గుర్తుపెట్టుకునేదాన్ని. వీళ్ళు నాతో ఇట్లా చేస్తారు, నా లైఫ్లో ఇది ఎట్లా జరిగింది, అది ఎట్లా జరిగింది. బట్ ఆఫ్టర్ ఐ మెట్ మై హస్బెండ్, నేను నా హస్బెండ్ దగ్గర నేర్చుకున్న గ్రేటెస్ట్ లెసన్ ఇది. హీ ఆల్వేస్ రిమెంబర్స్ ఓన్లీ ద గుడ్ మెమరీస్. ఎప్పుడు ఏదైనా చిన్న ఇష్యూ జరిగినా, లైక్ ఎనీ మిస్టేక్, నా ద్వారా నుంచి కూడా ఏదైనా మిస్టేక్ జరిగినప్పుడు ఆ రోజే హీల్ ఫర్గెట్ దట్ థింగ్. సెకండ్ డే కూడా ఎప్పుడూ గుర్తుండదు, నువ్వు ఇట్లా చేసావని, నువ్వు అట్లా చేసావు, మన లైఫ్లో ఇది జరిగింది, అది జరిగింది. డాడీ విషయంలో కూడా హీ ఆల్వేస్ ట్రైస్ టు రిమెంబర్ ద గుడ్ మెమరీస్ విత్ డాడ్. హాస్పిటల్ గురించి మేము ఎవరైనా డిస్కస్ చేసినప్పుడు, హాస్పిటల్లో డాడీ ఎంత బాధపడ్డారో అవన్నీ డిస్కస్ చేసినప్పుడు మమ్మల్ని తిడుతూ ఉంటారు, ఎందుకు మీ ఇవన్నీ డిస్కస్ చేస్తున్నారు, డాడీతో మనకి ఎన్ని గుడ్ మెమరీస్ ఉన్నాయి అవన్నీ గుర్తుపెట్టుకుందాము. ఆ 15 to 20 days ఎందుకు మనం గుర్తుపెట్టుకోవాలి? సో ఐ రియలీ లెర్న్ దిస్ థింగ్ ఫ్రమ్ మై హస్బెండ్, రిమెంబర్ ద బెస్ట్ అండ్ ఫర్గెట్ ద రెస్ట్. సెకండ్ ఏంటంటే ఇగ్నోరింగ్ ద మిస్టేక్స్. అందరిలో లోపాలు ఉంటాయి, అవన్నీ మనం ఇగ్నోర్ చేస్తూ ఉండాలి కొన్ని. అదే మనం కొంతమంది లైఫ్లో ఎలా ఉంటుందంటే, వాళ్ళ హస్బెండ్ కానీ వాళ్ళ వైఫ్ కానీ ఏమైనా మిస్టేక్ చేసినప్పుడు వాళ్ళది పైలప్ చేసుకుంటూ ఉంటారు. ఈ మిస్టేక్ చేశారు, ఆ మిస్టేక్ చేశారు. హస్బెండ్ ఏమైనా సిన్ చేసినప్పుడు అది గుర్తుపెట్టుకొని ఏమైనా ఇన్ ఎనీ సిచ్యువేషన్, ఏమైనా సిచ్యువేషన్ జరిగినప్పుడు అవన్నీ బయట తీసుకొస్తారు. నువ్వు అప్పుడు ఇది చేసావు, నువ్వు అప్పుడు అది చేసావు. ఆ యాంగర్ని, ఒక హస్బెండ్ని యాంగర్ ఎలా తప్పించాలనేది కొంతమంది వైఫ్స్కి బాగా తెలుసు. కరెక్ట్ ఆ బటన్ మీదే ప్రెస్ చేస్తారు, ఇంకా వాళ్ళు రేజ్ అయిపోతారు. సో వాళ్ళు రేజ్ అయినప్పుడు ఇట్స్ మోస్ట్ ఆబ్వియస్ దట్ మనం కోపంలో ఉన్నప్పుడు మనం ఏం మాట్లాడతాం మనకే తెలీదు. అవి మాట్లాడేస్తాం, కానీ తర్వాత మనం చాలా బాధపడతాం, ఓ షిట్ నేను ఇట్లా మాట్లాడేసానా. మనం ఒక ఆపోజిట్ పర్సన్ కన్నా మనమే ఎక్కువ బాధపడతాం. ఎందుకంటే ఆ వర్డ్స్ దే కేమ్ ఫ్రమ్ అవర్ మౌత్, మన నోట్లో నుంచి వచ్చిన మాటలు అవి. సో మనకి చాలా హర్ట్ అవుతూ ఉంటాయి. అది అక్కడితో ఆగదు. మళ్ళీ వైఫ్ ఏం చేసిద్ది, కొంచెం టైం తర్వాత షీ సిట్స్ అండ్ షీ స్టార్ట్స్ థింకింగ్ అబౌట్ ఇట్. అయ్యో నన్ను అట్లా అంటారా, నేను ఎందుకు ఎట్లా మాట్లాడారనేది షీ ట్రైస్ టు ప్రొలాంగ్ దట్ థింగ్. ఆ థింగ్ ఇంకా ప్రొలాంగ్ అవుతూనే ఉంటుంది. కానీ దేర్ ఆర్ వెరీ ఫ్యూ పీపుల్, చాలా తక్కువ మంది ఎట్లా ఆలోచిస్తారంటే పాజిటివ్గా, మేబీ ఏమైనా ఇష్యూ అయిందేమో, ఆ వర్డ్స్ కన్నా ఎక్కువ, ఆ ఎమోషన్స్ కన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ ఆ వర్డ్స్కి ఇస్తారు. కానీ మనం అట్లా ఉండకూడదు. ఎమోషన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎమోషన్స్ అంటే అప్పుడు వచ్చిన ఫీలింగ్, ఏ సందర్భంలో అట్లా కోపం వచ్చి ఉంటుంది, ఏదైనా జరిగిందేమో అవి కనుక్కోవాలి. కానీ నన్ను ఇట్లా అంటారా, నన్ను అట్లా అంటారా అని డోంట్ ఫోకస్ ఆన్ ఆల్ దీస్ థింగ్స్. ఫోకస్ ఆన్ ద ఎమోషన్స్ దాన్ ద వర్డ్స్. కొన్నిసార్లు కోపంలో ఉన్నప్పుడు కొన్ని మాటలు వచ్చేస్తాయి, కానీ ఏ ఎమోషన్లో చెప్పారు, ఏం ఫీల్ అయ్యి చెప్పారు అనేది మీద కూడా వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ దాట్. రెండో విషయం ఏంటంటే, ప్రే విత్ జాయ్ ఫర్ ద పీపుల్ ఇన్ మై లైఫ్. మీరు మీ పార్ట్నర్ కోసం ప్రే చేస్తున్నారా అండి?
you should always be prayerful about your partner. ఆల్ అరౌండ్ ద వరల్డ్ 40% ఆఫ్ కపుల్స్ అన్హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ లైఫ్లో ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. దేర్ విల్ బీ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్. కొంతమంది హస్బెండ్స్కి ఉంటుంది, కొంతమంది వైఫ్స్కి ఉంటుంది. సో దెర్ మెనీ ఆఫ్ దస్ ఆర్ గోయింగ్ త్రూ అ రఫ్ ప్యాచ్ ఇన్ అవర్ లైఫ్. కానీ పౌల్ ఫిలిపియన్స్కి రాసిన పత్రికలో 4th verse ఏమంటున్నారంటే, ఇన్ ఆల్ మై ప్రేయర్స్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఐ ఆల్వేస్ ప్రే విత్ జాయ్. సో పౌల్ ఇక్కడ ఏమంటున్నారంటే, ఫస్ట్ ఏమంటారంటే, మీ అందరి కోసం ప్రే చేస్తున్నాను. కొన్ని విషయాలు ఉంటాయి మన హస్బెండ్స్లో ఆర్ మన వైఫ్స్లో, మనం చేంజ్ చేయలేము. వీ కెనాట్ చేంజ్ దట్. మళ్ళీ పద్దాకా నాక్ చేస్తూ ఉంటే అవి ఎప్పటికీ చేంజ్ అవ్వదు. సో ఇన్ దాట్ కేస్ వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ యూ హ్యావ్ టు లీవ్ ఇట్ ఆన్ టు గాడ్. ఆ దేవుడి మీద వదిలేయాలి. జస్ట్ ప్రే అబౌట్ ఇట్. కొంతమంది పాజిటివ్ ఉండడానికి కొన్ని బుక్స్ చదువుతూ ఉంటారు, పాజిటివ్ థింకింగ్ గురించి, ఎటర్నల్ థింకింగ్ గురించి. అవన్నీ ఇట్ ఈస్ గుడ్ టు రీడ్ దోస్ బుక్స్. కానీ నేనేమనుకుంటానంటే అవన్నీ పనికి రావు. అవి చదివితే మన హస్బెండ్స్లో ఏమీ చేంజ్ రాదు. అదే ఇఫ్ యూ హ్యావ్ అ ప్రేయర్ఫుల్ లైఫ్ యూ కెన్ చేంజ్ యువర్ హస్బెండ్. కానీ మీరు అట్లా ప్రేయర్ చేస్తున్నారండి. ఎప్పుడు చూసినా దేవుడి ముందు కూర్చొని ఏడుస్తున్నారా, నా హస్బెండ్ ఎందుకు ఇట్లా ఉన్నాడు, ఎప్పుడు చేంజ్ అవుతాడో తెలియదు, ఎన్ని ఇయర్స్ అయిపోయింది, ఎన్ని ఇయర్స్ గడిచిపోయినాయి, అయినా ఆ బిహేవియర్లో ఏం చేంజ్ రావట్లేదు, ఎప్పుడు వచ్చింది చేంజ్ అనేది. ఎప్పుడు దట్ కైండ్ ఆఫ్ వరీ ప్రేయర్ ఇస్ నాట్ గుడ్. అప్పుడప్పుడు ఒక పాజిటివ్ ప్రేయర్ కూడా చేయాలి. ఆ పాజిటివ్ ప్రేయర్తోనే వీ కెన్ చేంజ్ అవర్ హస్బెండ్. ఆ పాజిటివ్ ప్రేయర్ ఎట్లా చేయాలంటే, ఒక 4 విషయాలు మీ హస్బెండ్ గురించి ఆర్ మీ వైఫ్ గురించి చేయండి. ఫస్ట్ ఏంటంటే, ప్రే దట్ దే గ్రో ఇన్ లవ్. వాళ్ళ హృదయంలో ప్రేమ అనేది పెరగాలని మనం ప్రేయర్ చేయాలి. కానీ డోంట్ క్రై ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద లార్డ్. సెకండ్ థింగ్, ప్రే దట్ దే మేక్ రైట్ చాయిసెస్. వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఏది చూస్ చేసినా, ఏ దారిలో వెళ్ళినా వాళ్ళు రైట్ వేలోనే వెళ్తారనేది మనం ప్రేయర్ చేయాలి. థర్డ్ థింగ్ ఏంటంటే, ప్రే దట్ దే లివ్ పీస్ఫుల్లీ. ఎవరితో గొడవ పెట్టుకుంటా ఎప్పుడు మనతో కూడా సమాధానంగా ఉండాలనేది మనం ప్రేయర్ చేయాలి. అండ్ ద ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ప్రే దట్ దే బికమ్ లైక్ జీసస్. జీసస్లా ఉండాలి, జీసస్ లాగే ఉండాలనేది మనం ప్రే చేస్తే దెర్ ఈస్ నథింగ్ టు వరీ అబౌట్. ఎప్పుడైతే వాళ్ళు చేంజ్ రావాలి, ఎప్పుడైతే వాళ్ళు మార్పు రావాలి, అది ఆటోమేటిక్గా వచ్చేది. దిస్ ఈస్ నాట్ జస్ట్ ఫర్ ద పీపుల్ హూ హ్యావ్ ప్రాబ్లమ్స్. మీరు ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడే ప్రేయర్ చేయాలని నేను అనట్లేదు. నాతో మమ్మీ ఎప్పుడో ఒక మాట అంటారు, నువ్వు వినోష్ కోసం 100% ఎవ్రీడే ప్రేయర్ చేయాలి. ఏ ప్రాబ్లం లేదు, దెర్ ఈస్ నథింగ్ రాంగ్ బిట్వీన్ యూ ఆల్. కానీ నువ్వు ఎప్పుడు ప్రేయర్ఫుల్గా ఉండాలి. దేర్ షుడ్ బీ అ స్ట్రింగ్ అరౌండ్ హిమ్, అ స్ట్రింగ్ ఆఫ్ జీసస్ అరౌండ్ హిమ్. అప్పుడు ఏ లోపం రాదు. ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు, ఫ్యూచర్లో కూడా మీరు హ్యాపీగానే ఉంటారు. సో ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోయినా ఆల్వేస్ బీ ప్రేయర్ఫుల్ అబౌట్ యువర్ హస్బెండ్. మూడో విషయం ఏంటంటే, ఎక్స్పెక్ట్ ద బెస్ట్ ఫ్రమ్ ద పీపుల్ ఇన్ మై లైఫ్. మన లైఫ్లో ఉన్న వాళ్ళు, మన పార్ట్నర్ని గురించి మనం ఎప్పుడు బెస్ట్ ఎక్స్పెక్ట్ చేయాలి. కానీ వాళ్ళ ద్వారా వాళ్ళ నుంచి మనం ఎప్పుడు నెగిటివ్గా ఏమీ ఎక్స్పెక్ట్ చేయకూడదు. అది ఎలా పాసిబుల్ అయ్యిందంటే, 2 things అగైన్. బిలీవ్ ఇన్ దెమ్. వాళ్ళని బట్టి మనం నమ్మకంగా ఉండాలి. బిలీవ్ ఇన్ దెమ్, ట్రస్ట్ ఇన్ దెమ్. ఏదైనా లోపం ఉందనుకోండి, బిలీవ్ దట్ దే విల్ చేంజ్ ఇట్. ఆ చేంజ్ అయ్యిద్ది అనేది మనం ఎప్పుడు నమ్ముకోవాలి. కొంతమందికి హ్యాబిట్ ఉంటుంది, దే ఆల్వేస్ కంప్లైన్ అబౌట్ థింగ్స్. ఇది చేయలేదు నువ్వు నా కోసం, నువ్వు నాకు ఇది తెచ్చిపెట్టలేదు, నువ్వు అందరు. అండ్ వన్ మోర్ థింగ్, కంపేరింగ్. హస్బెండ్స్కి కానీ వైఫ్స్కి కానీ ఈ హ్యాబిట్ చాలా ఉంటుంది. ఎప్పుడు కంపేర్ చేస్తూనే ఉంటారు. హస్బెండ్ చెప్తానే ఉంటారు, వైఫ్స్ ఆల్సో కీప్ కంప్లైనింగ్, నువ్వు ఆమ్లా ఉండు, చూసావా షీ వర్క్ సో నైస్లీ, తన ఇల్లు ఎంత చక్కగా పెట్టుకుంటుంది. వైఫ్స్ అంటానే ఉంటారు, చూసావా తన హస్బెండ్ని ఎన్ని సారీస్ అన్నీ తెచ్చి పెడుతున్నారు, నువ్వు నా కోసం ఏమీ చేయట్లేదు. అట్లాంటివి కంపేరింగ్ హ్యాబిట్ ఇస్ రియలీ రాంగ్. దేవుడు ఏమంటారంటే, ఎవ్రీబడి ఈజ్ యూనిక్. దేవుడు అందరినీ ఒక్కొక్కలాగా సృష్టించారు. నోబడీ ఈజ్ సేమ్ యాజ్ వన్ పర్సన్. అందరికి ఒక యూనిక్ క్వాలిటీ ఉంది. ఆ క్వాలిటీని బట్టి మనం హ్యాపీగా ఉండాలి. కానీ ఎప్పుడు కంపేర్ చేసుకుంటా, ఎప్పుడు కాంట్రడిక్టింగ్. ఫ్యూ పీపుల్ నేను చాలా కపుల్స్ని నోటీస్ చేశాను, వైఫ్స్ కూడా వాళ్ళ హస్బెండ్ని అందరి ముందు కరెక్ట్ చేస్తూ ఉంటారు. మీరు ఉండండిలే, మీకేం తెలీదులే. దిస్ ఈస్ రియలీ నాట్ రైట్. దిస్ ఈస్ రియలీ వెరీ బ్యాడ్. అప్పుడేమనరు, కానీ కొన్ని ఇయర్స్ తర్వాత దే విల్ రియాక్ట్ టు ఇట్. వాళ్ళు రియాక్ట్ అయినప్పుడు మరి ఏమవుతుంది, ప్రాబ్లమ్స్ ఇంక్రీజ్ అవుతాయి. కానీ యూ కెన్ నెవర్ బీ హ్యాపీ విత్ దోస్ థింగ్స్. సో కంప్లైంట్ చేయడం కానీ, ఎప్పుడు చూసినా కాంట్రడిక్ట్ చేయడం, ఎప్పుడు చూసినా కండెమ్ చేయడం అంటే వాళ్ళలో ఉన్న కొన్ని స్మాల్ మిస్టేక్స్ని ఎప్పుడు వాళ్ళకి గుర్తు చేస్తూ ఉంటాం. లైక్ దిస్ ఇస్ రాంగ్, ఇది మీరు చేసింది కరెక్ట్ కాదు, ఇది రాంగ్, వాళ్ళని చూడండి వాళ్ళు ఎట్లా ఉంటున్నారు. సో అట్లాంటివి నెవర్ డూ సచ్ థింగ్స్.
దీంతో పాటు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ అటాచ్ చేస్తాను. అదేంటంటే దేర్ యూస్ టు బీ అ కపుల్. ఆ హస్బెండ్ అండ్ వైఫ్లో ఎలా అంటే వాళ్ళు ఎప్పుడు గొడవ దే ఆల్వేస్ యూస్ టు ఫైట్. వాళ్ళు మాట్లాడితే చాలు దే యూస్ టు ఫైట్. సో కొన్ని రోజులు అయినాయి, కొన్ని ఇయర్స్ అయినాయి, ఇద్దరు అట్లాగే ఉన్నారు, ఏం చేంజ్ రావట్లా. సో వాళ్ళ ఆపోజిట్లోనే ఇంకొక కపుల్ ఉండేవారు. వాళ్ళు చాలా హ్యాపీగా ఉండేవారు. ఎప్పుడు ఎన్ని ఇయర్స్లో వాళ్ళ హౌస్లో నుంచి ఒక చిన్న సౌండ్ కూడా రాలేదు. సో ఒకరోజు వైఫ్ ఏమందంటే వాళ్ళు కూడా మనతోనే మ్యారేజ్ అయింది కదా, మనలాగే ఉన్నారు కదా, ఇద్దరే ఉన్నారు, వాళ్ళకి మరెందుకు వాళ్ళకి ఫైట్స్ అవ్వట్లేదు, మనకి ఎన్ని గొడవలు ఎందుకు అవుతున్నాయి అనేది వైఫ్ తన హస్బెండ్తో అంది. నువ్వు ఒకసారి వెళ్ళి విండో నుంచి చూడు వాళ్ళు ఏం చేస్తున్నారు రోజంతా, అప్పుడు మనకు తెలిసిద్ది, మనం కూడా వాళ్ళలాగా ఉండడానికి ట్రై చేద్దామని షీ సెంట్ హర్ హస్బెండ్ని పంపిస్తే హస్బెండ్ వెళ్ళి విండో దగ్గర నుంచుని చూస్తూనే ఉన్నాడు. కొంతసేపు అయింది, ఎవరు కనపడట్లా. తర్వాత వాళ్ళ ఆపోజిట్ నేబర్స్లో ఉన్న వాళ్ళ వైఫ్ వచ్చి మాప్ చేస్తుంది. షీఈస్ ఇల్లు తుడుస్తుంది. సో తుడిచినప్పుడు బకెట్లో వాటర్ ఉంది. ఆ వాటర్ చేస్తే అప్పుడు మధ్యలో ఏమైనా పని వచ్చింది, కిచెన్లో వెళ్ళింది, కుక్కర్ విజిల్ ఏమైనా వచ్చి ఉంటుంది. సో ఆ వాటర్ అట్లాగే వదిలేసి షీ వెంట ఇన్ టు ద కిచెన్లోకి వెళ్ళి కుక్కర్ స్టవ్ ఆఫ్ చేసి మళ్ళీ వచ్చింది. మళ్ళీ వచ్చే లోపల ఏమైందంటే హస్బెండ్ ఆ హాల్లో నుంచి పాస్ అవుతూ ఉంటే ఆ బకెట్ చూడలేదేమో, ఆ బకెట్ ఆఫ్ వాటర్ అంతా కింద పడిపోయింది, వాటర్ అంతా హాల్లో వాటర్ అయిపోయింది. ఇదే సిచ్యువేషన్లో 2 kinds ఆఫ్ రియాక్షన్స్ ఉంటాయి. ఒక గ్రూప్ ఆఫ్ వైఫ్ ఏం చేస్తారంటే వచ్చి ఫస్ట్ తిడతారు, మీరు చూడలేరా అండి, మీరు చూస్తున్నారు కదా, నాకు ఎంత పని ఉందో, మీరు ఇది చేశారు ఏంటి అండి అనేది ఒక గ్రూప్ ఆఫ్ వైఫ్స్ ఉంటారు. సెకండ్ గ్రూప్ ఆఫ్ వైఫ్స్ ఏంటంటే పర్లేదండి నేను తుడుస్తాను, నా మిస్టేకే, నేను మీకు చెప్పి వెళ్ళాల్సింది, లేకపోతే బకెట్ కొంచెం పక్కన పెట్టి వెళ్ళాల్సింది, అప్పుడు మీరు ఇది జరిగేది కాదు. సో హస్బెండ్ ఏమంటున్నాడంటే కాదు నీ మిస్టేక్ కాదు, నా మిస్టేకే, నేనే చూడలేదు, అందుకే ఇలా జరిగింది. సో ఇద్దరు ఇట్లా నీ తప్పు కాదు నా తప్పు కాదు నీ తప్పు అట్లా అంటున్నారు. అండ్ బోత్ ఆఫ్ ది తర్వాత ఏం చేస్తారంటే ఇద్దరు కలిసి ఆ హాల్ అంతా క్లీన్ చేశారు. ఈ వ్యూ అంతా, ఈ సినారియో అంతా ఆ బయట ఉన్న విండో నుంచి చూస్తే వాళ్ళ హస్బెండ్ కూడా చూసి వాడి వైఫ్కి వెళ్ళి చెప్పాడు, ఇలా జరిగింది వాళ్ళ ఇంట్లో. సో దీంతో మనం ఏం నేర్చుకుంటాం అంటే వీ హ్యావ్ టు ఒక యూనిటీలా ఉండాలి, కానీ ఈ నీలో తప్పు ఉంది నాలో తప్పు ఉంది అనేది వీ షుడెంట్ కాంట్రడిక్ట్ ఆర్ కంప్లైన్ అబౌట్ ఎవ్రీథింగ్. వాళ్ళు ఇద్దరు కలిసి చేశారు, అది పని అయిపోయింది, ఒక ఫైట్ జరగకుండా అయింది కదండి. సో దట్స్ ది రీజన్ ఆ కప్పులు ఎప్పుడు హ్యాపీగా ఉంది అండ్ ఈ కప్పులు ఎప్పుడు ఫైట్స్తూనే ఉన్నారు. సో అప్పుడు వాళ్ళిద్దరు నేర్చుకున్నారు, మనం కూడా అట్లాగే ఉంటాం, ఒక యూనిటీగా ఉంటాం, అప్పుడు మనకి కూడా నిజంగానే వాళ్ళకి కూడా ఫైట్స్ చాలా వరకు తగ్గినాయి. ఇంకొకటి ఏంటంటే బీయింగ్ పేషెంట్. దేవుడు మనలో ఏదైతే స్టార్ట్ చేస్తారో అది 100% కంప్లీట్ చేస్తారు. అది కంప్లీట్ చేసి దెర్ ఈస్ అ ష్యూరిటీ దట్ దేవుడు ఏదైనా స్టార్ట్ చేశారంటే అది 100% కంప్లీట్ అయ్యిద్ది. సో మన హస్బెండ్లో మనం ఏమైనా చేంజ్ కోరుకుంటామంటే ఆ చేంజ్ కోసం వెయిట్ చేయాలి. వాళ్ళు ఎంతవరకు చేంజ్ అయ్యారు దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి, కానీ ఇంకా ఎంత చేంజ్ బాకీ ఉందనేది దాని మీద ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేయకూడదు. బిలీవ్ ఇన్ హిమ్, బిలీవ్ దట్ హీ ఈస్ గోయింగ్ టు చేంజ్. ఒక చెడిపోయిన క్లాక్ కూడా 2 times కరెక్ట్ టైం చూపించిద్ది. అట్లాంటిది ఒక దేవుడు సృష్టించిన పర్సన్ కెన్ హీ నాట్ సెట్ రైట్? ఒక రోజు వచ్చేది వెన్ యువర్ హస్బెండ్ ఆర్ యువర్ వైఫ్ ఆల్సో ఈస్ గోయింగ్ టు చేంజ్. అండ్ లాస్ట్ వన్, మన లైఫ్లో మనం మన పార్ట్నర్ని బట్టి పేషెంట్గా ఉండాలంటే ద థింగ్ వాట్ యూ నీడ్ టు హ్యావ్ ఇస్ లవ్. మనకి వాళ్ళ మీద ప్రేమ ఉండాలి, ఆ కైండ్ ఆఫ్ కనెక్షన్. ఆ కనెక్షన్ ఉంటేనే మనం వాళ్ళని బట్టి సహనంగా ఉంటాం. ఆ సహనం రావాలంటే వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ ద 4th థింగ్ వాట్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఆ 4వ విషయం ఏంటంటే లవ్ పీపుల్ ఇన్ మై లైఫ్ లైక్ జీసస్ డస్. ఎలా అయితే యేసు ప్రభు మనల్ని ప్రేమించారు, మనం కూడా మన పార్ట్నర్ని అట్లాగే ప్రేమించాలి. ఇది వినడానికి చాలా ఈజీగా ఉంటుంది, కానీ ఇది మన లైఫ్లో ప్రాక్టికల్గా చేసేటప్పుడు చాలా డిఫికల్ట్గా ఉంటుంది. జీసస్లా ఉండడం చాలా కష్టం. It is very difficult to be with him, but be like him. But that's what the Bible says us to do. 1 John 3 verse 16. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. సో ఇక్కడ మనకి వాట్ ఈస్ ద బైబిల్ టాకింగ్ టు అస్ టుడే? మనం కూడా మన సహోదరుని బట్టి, మన పార్ట్నర్స్ని బట్టి వీ షుడ్ బి రెడీ టు సాక్రిఫైస్ అవర్ లైఫ్స్. ఈ 1 John 3:16 ఎవరు గుర్తుపెట్టుకోరు? అందరికీ గుర్తు ఉంటుంది ఒకటే, John 3:16.
ఫర్ గాడ్ సో లవ్ ద వరల్డ్ దట్ హీ గేవ్ హిస్ ఓన్లీ బిగాటన్ సన్ ఫర్ అస్ కదా. మనకందరికీ దేవుడు మన కోసం చేసిన సాక్రిఫైస్ గుర్తుంటుంది, కానీ మనం కూడా అట్లాగే ఉండాలి. మనం కూడా ఎవరినైనా బట్టి చిన్న చిన్న త్యాగాలు మనం చేసుకుంటూ ఉండాలనేది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోను. We never try to remember or we never try to memorize 1 John 3:16. కానీ మనం జాన్ 3:16 కన్నా ఈ 1 John 3:16 చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎలా అయితే దేవుడు మన కోసం సాక్రిఫైస్ చేశారు, మనం కూడా మన హస్బెండ్స్ కోసం, మన వైఫ్స్ కోసం కొన్ని చిన్న చిన్న విషయాలు సాక్రిఫైస్ చేస్తూనే ఉండాలి. వాళ్ళ ఫీలింగ్స్ని ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి మన ఫీలింగ్స్ కన్నా. వాళ్ళ ఎమోషన్స్ని అప్పుడప్పుడు వాళ్ళ కోసం ఇఫ్ యూ హ్యావ్ టు లివ్ అ స్లీప్లెస్ నైట్, ఒక స్లీప్లెస్ నైట్ కూడా యూ షుడ్ బీ ఏబుల్ టు డూ ఎనీ కైండ్ ఆఫ్ సాక్రిఫైస్ ఫర్ యువర్ హస్బెండ్. మనకు అందరికీ తెలుసు జీసస్ సెకండ్ కమింగ్, యేసు ప్రభు రెండో రాకడ చాలా దగ్గరలో ఉంది. సో వాట్ ఈస్ ద బైబిల్ టెలింగ్ అస్ అబౌట్ దట్? జీసస్ వచ్చినప్పుడు ఎలా వస్తారండి? హీ విల్ కమ్ లైక్ అ బ్రైడ్ గ్రూమ్, ఒక పెళ్లి కుమారులాగా వస్తారు. అప్పుడు మనమందరం ఎట్లా ఉండాలి? వీ షుడ్ బీ లైక్ ద బ్రైడ్. మీరు అందరిలో కొంతమంది ఉంటారు లైక్ హూ హ్యావ్ బీన్ మ్యారీడ్ 10 or 15 years బిఫోర్. సో మీ మ్యారేజ్ ఎట్లా జరిగి ఉంటుందండి? ఇట్ మైట్ బీ అరేంజ్ మ్యారేజ్. ఆ అరేంజ్ మ్యారేజ్లో ఫస్ట్ ఏం జరిగింది? పెళ్లి చూపులు జరుగుతాయి. ఆ పెళ్లి చూపులు జరిగినప్పుడు ఏముంటుంది? మీ పేరెంట్స్ మీకోసం ఎవరైనా ఊరికే రోడ్డు మీద తిరిగిన వాళ్ళని తీసుకొస్తారా? లేదు కదండి. యేసు ప్రభుల పర్సన్ని తీసుకొస్తాడు, మంచిగా ఉండేవారు, లవ్, జాయ్, పీస్, ఫెయిత్ఫుల్గా ఉండే పర్సన్. అట్లాంటిది పర్సన్ని మీకోసం తీసుకొచ్చి మీ ముందు పెడతారు. సో ఆ పర్సన్ అట్లా హాల్లో కూర్చున్నప్పుడు పెళ్లి కుమార్తె ఏం చేసిద్ది? ఊరికే ఒక నైటీలో వచ్చేసిద్దా? కాదు కదండి. హౌ విల్ షీ కమ్? షీల్ డ్రెస్ హర్ సెల్ఫ్ నైస్లీ. ఒక మంచి సారీ వేసుకొని, వాళ్ళ మమ్మీ దగ్గర ఉన్న బెస్ట్ సారీ వాళ్ళ మమ్మీ తనకి ఇచ్చేసిద్ది, నువ్వు ఇది వేసుకో అని. మంచి ఆర్నమెంట్స్ వేసుకుంటుంది, మంచిగా మేకప్ చేసుకొని, అవన్నిటితో పాటు అతనికి టీ ఆర్ కాఫీ ఇస్తారు. ఇది నువ్వే తీసుకెళ్ళు, నువ్వు హాల్లో తీసుకెళ్తే అందరు నిన్ను చూస్తూ ఉంటారనేది అంటారు. అతను అట్లాగే చేసిద్ది. మీరు కూడా మీలో చాలామంది ఇట్లాగే చేసి ఉంటారు. ఈ జనరేషన్లో ఎవరు చేయట్లేదు, కానీ అప్పుడు ఒక టైంలో ఈవెన్ టుడే దేర్ ఆర్ ఫ్యూ మ్యారేజెస్ విచ్ ఆర్ హ్యాపెనింగ్ లైక్ దట్. సో తను ఎట్లా స్లోగా నడుస్తూ మంచి సారీ వేసుకొని వెళ్తూ ఉంటుంది. ఎవ్రీబడీస్ ఐస్ విల్ బీ ఆన్ హర్. అందరు తన్నే చూస్తూనే ఉంటారు. ఎంత బాగుంది కదా, వాళ్ళు అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ అందరు డిస్కస్ చేస్తూ ఉంటారు. ఎంత బాగుంది కదా, ఎంత టీ తీసుకొచ్చింది, కాఫీ తీసుకొచ్చింది. ఇవన్నీ ఎందుకు చేసిద్దంటే షీ వాంట్స్ టు షో, తను చూపించాలనుకుంటుంది, నేను ఇట్లా ఉంటాను, నేను ఎంత బ్యూటిఫుల్గా ఉంటాను, నేను ఎంత అన్ని ఆర్నమెంట్స్ వేసుకున్నాను, ఎందుకంటే నేను మీ ప్రెస్టీజ్ని ఎప్పుడు కాపాడుతానని షీ వాంట్స్ టు టెల్. అవన్నీ చెప్దాం అనుకుంటుంది. అందుకే ఎంత మంచిగా రెడీ అయి వచ్చింది. అదే కాకుండా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ కొన్ని క్వశ్చన్స్ కూడా అడుగుతారు. తనకి ఇది వచ్చా అండి, తనకు వంట చేయడం వచ్చా అండి, తనకి ఇది వచ్చా, తన బైబిల్లో మొత్తం వచ్చా లేదా, షీ రెడ్ ద బైబిల్ ఆర్ నాట్, అట్లాంటివి క్వశ్చన్స్ వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు. అంతా పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు ఆ మ్యాచ్ ఓకే అయింది, అప్పుడు వాళ్ళ మ్యారేజ్ అయ్యిద్ది. ఒక 40 years ఒక పర్సన్తో గడిపే 40 years కోసం మనం ఎంత ప్రిపరేషన్ చేస్తూ ఉంటే, మన దేవుడితో, మనం యేసు ప్రభుతో మనం వీఆర్ గోయింగ్ టు స్పెండ్ అన్ ఇటర్నల్ లైఫ్ విత్ హిమ్. సో యేసు ప్రభు వచ్చినప్పుడు మనం ఎట్లా ఉండాలి? హౌ వెల్ షుడ్ వి ప్రెజెంట్ అవర్ సెల్వ్స్? మనం ఎంత మంచిగా ప్రెజెంట్ అవ్వాలండి. సాటన్ ఏం చేస్తాడంటే ఇవన్నిటి మధ్యలోకి వచ్చేసి మన ఈ పెళ్లి చూపులు కానీ అవేమీ జరగకుండా చూస్తాడు. మన క్యారెక్టర్ని స్పాయిల్ చేసి, మనలో ఒక చిన్న లోపం ఉంటే ఆ గ్రూమ్ వాళ్ళ ఫ్యామిలీకి తెలిసిందనుకోండి, వాళ్ళు మ్యారేజ్ చేస్తారా? వాళ్ళు చేయరు కదండి, వాళ్ళు అట్లాగే వెళ్ళిపోతారు. సేమ్ వే యేసుప్రభు మళ్ళీ వచ్చినప్పుడు మనలో చిన్న లోపం ఉన్నా సరే యేసుప్రభు మనల్ని తీసుకెళ్తారండి? లేదు కదా. ఆ ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్ని మనం ఫాలో అవ్వాలి. ఆల్ ద థింగ్స్ మెన్షన్డ్ ఇన్ ద ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్ షుడ్ బి ఫాలోడ్ బై అస్. నేను యూత్తో కూడా ఇదే మెసేజ్ చెప్దాం అనుకుంటున్నాను. ఫాలో ద ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్, లెట్ యువర్ క్యారెక్టర్ బీ క్లీన్. ఇన్ దాట్ కేస్ మీరు ఇప్పుడు ఒక 40-50 years స్పెండ్ చేయాల్సిన పర్సన్ గురించి వరి అవ్వద్దు, కానీ యు ఆర్ గోయింగ్ టు స్పెండ్ అన్ ఇటర్నల్ లైఫ్ విత్ ద లార్డ్. బీ ప్రిపేర్డ్ ఫర్ హిమ్, బీ రైచియస్, ప్యూర్గా ఉండండి. డోంట్ గివ్ యువర్ మైండ్, యువర్ సోల్ అండ్ యువర్ బాడీ టు ఎనీబడి ఎల్స్. దెర్ ఈస్ సంబడి హూ ఈస్ గోయింగ్ టు కమ్ ఫర్ యూ. బీ ప్రిపేర్డ్ ఫర్ హిమ్. లాయల్గా ఉండండి, ట్రూగా ఉండండి, ప్యూర్గా ఉండండి. ఆటోమేటిక్గా మీకు ఏమేమి కావాలి, మీరు ఇక్కడ ఉన్నంత వరకు మీకు ఏమేమి ప్లస్ థింగ్స్ కావాలి, మీరు హ్యాపీగా ఎలా ఉండాలనేది దేవుడు హీ ఈస్ గోయింగ్ టు లుక్ ఆఫ్టర్.